ఇది సండే రోజు మినీ వ్లాగ్. ఆ రోజు స్పెషల్ గా చికెన్ అయితే చేసిన, అమ్మ వచ్చిందని. నేను రెగ్యులర్ గా చేసేదానికంటే ఇది కొంచెం డిఫరెంట్ గా చేసిన అనమాట. మీరు కూడా చూసేయండి ఆ రెసిపీ ఏంటో. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసి సాజీరా, చెక్క, ఇలాచి, లవంగాలు అవన్నీ వేసేసి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసి ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లిమిల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసి ఒక 4-5 టమాటాలని మంచిగా పేస్ట్ లాగా చేసి దాంట్లో వేసేసిన. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం అయితే వేస్తున్నా. మా కారం కొంచెం తెల్లగా ఉంటది, అందుకని బయట నుంచి తెచ్చి కూడా వేసేసిన. ఇంకా అప్పుడే వాటిని జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి కూడా వేసిన. ఇది ప్యాకెట్ కారం అనమాట, రెడ్గా ఉంటదని కొంచెం వేసిన. మొత్తం కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా చికెన్ అయితే ఒక 2 సార్లు కడిగి దాంట్లో వేసేసిన. నేనైతే ఎప్పుడైనా చికెన్ లోనే మొత్తం అన్ని కలిపి కర్రీ అయితే చేస్తుండే, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గా చేసిన అనమాట. చికెన్ మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇంకా పెరుగు అయితే వేసుకున్నా కొంచెం. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ మసాలా మొత్తం చికెన్ కి పట్టేలాగా అనమాట. ఇంకా మంచిగా చికెన్ కి అయితే పట్టేసుకుంది మసాలా. చికెన్ కొంచెం ఉడకలేదు, అందుకే నేనైతే కొద్దిగా వాటర్ అయితే వేసిన అనమాట చికెన్ ఉడకడానికి. అండ్ అట్లనే గ్రేవీ కోసం కూడా కొంచెం వాటర్ అయితే ఎక్కువనే వేసిన. చికెన్ ఉడికే వరకు ఇంకా మూత అయితే పెట్టేసుకున్నా. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు గరం మసాలా అయితే వేసేసి ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే బానే ఉంది, కాకపోతే మసాలా కొంచెం ఎక్కువైంది అనిపించింది నాకు ఆ రోజు. కానీ ఓకే, పర్లేదు, బానే వచ్చింది. ఇంకా ఇది సండే ఈవినింగ్ అనమాట. మా మమ్మీ అయితే వెళ్తుంది, మా అమ్మతోని మా చిన్నోడు కూడా పోతున్నాడు. ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెళ్ళిండు, చూడాలి ఎన్ని రోజులు ఉంటాడు. చిన్నోడు ఒక్కడే వెళ్తుండు, మా పెద్దోడు వెళ్ళాడంట. ఈవినింగ్ ఇంకా మా ఆయన డ్రాప్ చేస్తా అంటే ఈవినింగ్ వరకు ఉంది అమ్మ అయితే. మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గరనే, మాకు ఎంత దూరం ఏం పట్టదు, ఒక 15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. మా వాడు 2-3 జతలు బట్టలు బ్యాగ్లు వేసుకొని పోతున్నాడు. ఈ వీడియో ఉంటే వల్ల బాయ్ దోస్తులు.